ఇంతలో కరెంటు పోయింది. నేను కొవ్వొత్తి తీసి వెలిగించే లోపల ఆ కత్తి తీసి కోటమని ఎవరో పొడి చంపారు. ఆ కత్తిని నువ్వు ముందే పట్టుకున్నావు కనుక నీ వేలి ముద్రలు దాని మీద పడ్డాయను. కానీ ఆ హత్య నేను చేయలేదు బావా. ఆ హత్య ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అక్కయ్యకు బాగా తెలుసు అన్నయ్య. కానీ చట్టాన్ని నమ్ముకున్న అక్కయ్య అతన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే వాడు చట్టాన్ని అతిక్రమించిన రాజకీయ నాయకుడు కనుక. నే చదివిన న్యాయాన్ని, నీ నమ్మిన ధర్మాన్ని, నేను ఆదరిస్తున్న నీతిని పణంగా పెట్టి మోహన్ నీ కేసులోంచి బయటికి తెస్తాను. పొరపాటు. న్యాయం, నీతి, ధర్మం సగటు మనుషుల కోసం రాయబడ్డాయి. ఆ నీచులను పట్టాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న నా సిద్ధాంతమే కరెక్ట్. రవి, అనవసరంగా ఆవేశానికి పోయి నేరాలు చేయకు. నేరాలు చేస్తాను, కానీ మీ న్యాయానికి దొరకను, చట్టానికి చిక్కను. అన్నయ్యను మాత్రం బయటికి తెస్తాను. నువ్వు ఆ మార్గంలో నడిచిన రోజున వాణ్ణి బయటికి తీసుకురావటం కాదురా, నువ్వే కోర్టుకు రావాల్సి వస్తుంది. అది చూస్తాను, వస్తాను. చిలక కూర్చుడు కొడితే చిన్నదా. నువ్వేనా ఇక్కడ వాచ్మ్యాన్వి? అవునమ్మా. మొన్న హత్య జరిగిన రోజున నువ్వు ఇక్కడే ఉన్నావా? అబ్బో, సంపెత్తనారండి ఒక్కొక్కళ్ళు వచ్చి. పోలీసులు అడిగిన పేసులకి సమాధానాలు చెప్పలేక తిన్న కూడు ఎరిగిపోయి గంజి కూడా తాగొల్సి వచ్చిందండి. మీరెవరండి? ఆడ పోలీసులా? కాదు, జడ్జిని. అయ్య బాబోయ్, నమస్కారం అమ్మగారు. కానీ ఇప్పుడు ఆ హోదాలో నేను ఇక్కడికి రాలేదు, ఒక మామూలు మనిషిగా వచ్చాను. నిజం చెప్పు, హత్య జరిగిన రోజున ఈ గెస్ట్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు? ఓరంటేనండి ఆ చచ్చిపోయిన పిల్ల, ఆవిడ పెనిమిటి, డాన్సులు చేసే మరో అమ్మాయినండి. అంతేనా? ఇంకెవరు రాలేదా? ఓరు అనేదండి. బాగా ఆలోచించి చెప్పు. నువ్వు చెప్పే మాటల మీద ఒక వ్యక్తి జీవితం ఆధారపడి. నిజం అమ్మగారు, ఓరు రానేదండి. మీ మీద ఒట్టు. నువ్వేనా ఇక్కడ వాచ్మన్వి? అవునండి. ఆ రోజు ఇక్కడ హత్య జరిగిందే? అబ్బో, సంపెత్తనారండి. ఎవరెవరు బాబు? సిఐడిలా? కాదు. మా నా చేతం కండి వాగించడం అవసరం ఉంది. ఏటంట? ఆ రోజు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వస్తే ఎందుకంట? బాబు వారుగా వచ్చండి, మాట్లాడేసుకుందాం. చూసావా అక్క, మన పోరాటంలో నేను మొదటి మెట్టులోని గెలిచాను. నువ్వు న్యాయంతో సాధించలేనిది నేను అన్యాయంతో సాధించాను. సార్ సార్, ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఏమనుకోబాకండి, మనకే కొంచెం బద్ధకం ఎక్కువ, అందుకే కాళ్ళు అక్కడ పెట్టాం. మరేమనుకోకు, నాకు కొంచెం కోపం ఎక్కువ. ఏందయ్యో, ఒంటి మీద కాకి సొక్క, చేతిలో లాఠీ ముక్క వచ్చే తలికి ఎంత పౌరుషం పొడుచుకొచ్చిందయ్యా నీక? మళ్ళీ మాట్లాడితే ఇదే లాఠీతో నీ మక్కెలు ఎరగదంతా. ఇవిడితో మాట్లాడుతున్నావో తెలుసా నీక? తెలుసు. ఒక రౌడీతో, ఒక గూండాతో. ఎస్ఐ గారా, షట్ అప్. నడు స్టేషన్. ఆగండి. మనం బయటకు వస్తే గొడవలు అయిపోతాయి. మనం అన్నా మద్రవాలా, ఎదుటోడన్నా మద్రవాలా? ఆల్ మద్రాస్. డోంట్ టాక్, మూవ్. ఆగండి. మన్ని తీసుకెళ్తానికి యమధర్మరాజుకే దమ్ములు సాలక శానాసార్లు నా తలుపు తట్టెళ్ళిపోయాడు. అంత తేలిగ్గా వస్తానా? కారణం చెప్పండి, వారంటూ చూపండి. 11వ తారీఖున జరిగిన కోటమ్మ హత్యతో నీకు సంబంధం ఉంది. ఆ రోజు నువ్వు గెస్ట్ హౌస్ కు వెళ్ళావు. 10 గంటల 5 నిమిషాలకు కోటమ్మతో మాట్లాడావు. ఆ తర్వాత లైట్లు తీయించేసి కోటమ్మను దారుణంగా హత్య చేశావు. ఆ నేరాన్ని మోహన్ మీదకి నెట్టేశావు. ఎంత చక్కగా వెళ్ళావయ్యా కథ. సంగమా పత్రిక పంపరా వేసుకుంటారు, పిల్లకాయలు చదువుకుని చప్పట్లు కొట్టుకుంటారు. యూ ఆగండి, అటు వెళ్ళటానికి ఇల్లేదు.
ఏం జరుగుతోంది అక్కడ? ఏబిసార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఒక పోలీస్ ఆఫీసర్ తో పక్కన వ్యభిచారం జరుగుతోందని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? పిల్లి బయటికి. తప్పండే, కళ్ళు పోతాయి. ప్రకృతి కార్యం. డోంట్ టాక్ రాట్. వ్యభిచారం చేస్తున్న నేరానికి మిమ్మల్ని, చేయిస్తున్న నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎవరు చెప్పారు మీకు వ్యభిచారం జరుగుతోందని? నువ్వే చెప్పావు. నేను చెప్పలా. నువ్వే చెప్పావు. చెప్పలా. మరైతే ఈ అమ్మాయి నా కజిన్ సిస్టర్ నిన్న పెద్దాపురం నుంచి వచ్చింది. అబద్ధం. అబద్ధం. చిరంజీవి సౌభాగ్యవతి పంకజాజ్ అంటే మా కజిన్ సిస్టర్. చిరంజీవి వెంకటేశ్వరరావు అంటే మా బావగారు. వాళ్ళిద్దరికి రాత్రి 7:50 శుభలగ్నంలో వివాహం అయ్యింది. శోభనం గదిలో ఉండగా నువ్వు వాళ్ళిద్దరిని ఎత్తికెళ్ళావని ఎదురుకేసెడతా అయిపోతావు. ఇది ఇన్స్పెక్టర్ గారు, ఆ కోటమ్మ పేడం ఖరీదు ₹10 చేయదు. ఎందుకండి దానికోసం ఇంత గొడవ? మీ వదిన గారితో మాట్లాడే ఆ ఎంపీ కొడుకును వదిలేయమని చెప్పండి. అప్పుడు మీ బొమ్మర్ది బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మీరు డిఎస్పీ అయిపోతారు. మీ వదిన గారు ఢిల్లీలో జడ్జి అయిపోతుంది. మీ బొమ్మర్దికి బంగారం లాంటి పిల్లని నేనే చూసి పెళ్లి చేస్తా. హ్యాపీ, ఆల్ హ్యాపీ. సర్వే జన సుఖినో భవంత. అంటే అతన్నేం చేయలేమంటారా? మన చట్టంలోనూ న్యాయశాస్త్రంలోనూ ఉన్న కొన్ని వీక్ పాయింట్స్ ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ చేసినా తెల్లారేసరికి ఎలా బయటికి రావాలో వాళ్ళకి తెలుసు. అయితే మీకెందుకంటే ఈ ఉద్యోగాలు జీతాలోనూ తిండి దండక్కి? అమ్మా రాజీ, అయితే ఇక మన మోహన్ ఎవరు కాపాడలేరా? అన్యాయంలో ఒక అక్షరం కొట్టేస్తే న్యాయం మిగులుతుంది. మోహన్ ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. సరోజా, సరోజా, ఏమిటలా స్టిల్ ఇచ్చేశావు? సరోజ నీ కూతురేనన్న నిజం గరణంలా గొంతు దిగడం లేదా? నేను మీతో వాదించడానికి రాలేదు. మీ స్వార్థానికి, మీ రాక్షసత్వానికి బలైపోయిన సరోజను చూడటానికి వచ్చాను. షట్ అప్! నేను నీ కోర్టులో నిలబడ్డ నిందితున్ననుకున్నావా నీ ఇష్టం వచ్చేట్టు వాగడానికి? మాజీ జడ్జి గారి మాజీ భర్త గారిని. అండర్స్టాండ్? నా మీద పగతో, కక్షతో, కన్న తల్లి అనే అభిమానం కూడా లేకుండా సరోజని పెంచారు. తను ఎవరి మీద అబద్ధపు సాక్ష్యం చెప్తుందో కూడా తెలుసు. నా ఎదురుగుండా ఉన్న ఈ రాతి బొమ్మే అమ్మని, కటకటాల వెనక్కి వెళ్ళిన వాడు మేనమావని దానికి బాగా తెలుసు. నీ అధికారాన్ని, అహంకారాన్ని కాలరాచే ప్రయత్నంలో తండ్రి కూతురు ఆడిన నాటక ఫలితమే నీ కన్నీటి రాయబారం. నేను ప్రాధేయపట్టానికి రాలేదు. సరోజ గుండెల్లో మీరు పోసిన విషయాన్ని విరిచేసి దాని చేత నిజాన్ని చెప్పించడానికి వచ్చాను. అది నేను బ్రతికుండగా జరగదు. నా కూతుర్ని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. అది నా పెంపకంలో పెరిగింది. సచ్చినా మారు. నేరస్తుల్ని మార్చటమే నేను నేర్చుకున్న వృత్తి. నేరస్తుల్ని తయారు చేయడమే నాకు తెలిసిన విద్య. మరోసారి జీవితంలో భంగపడడం, ఓడిపోవడం తప్ప నువ్వు సాధించేదే లేదు. వెళ్ళు, గెట్ అవుట్.